సుధాకర్ అనే ఒక ఎస్ఐ అతని వైఫల్యం వల్ల కాదా, అతను ఆ మండలాన్ని మండలంలోని శాంతి భద్రతలను పరిటాల సునీతకు తాకట్టు పెట్టడం వల్ల కాదా ఈరోజు ఇన్ని దుర్మార్గాలు జరిగింది, ఇన్ని నేరాలు జరిగింది, ఇన్ని ఘోరాలు జరిగింది. ఈరోజు దాదాపు 1000 మంది పోలీసులు ఎంతో శ్రమ కోర్చి నిన్నటి బందోబస్తు డ్యూటీలో హాజరు కావాల్సి వచ్చింది. ఎంపీపీ ఎన్నికల సమయంలో దాదాపుగా 200-300 మంది పోలీసుల్ని మోహరించాల్సి రావడం కానీ, మరి గత 15 రోజులుగా రాష్ట్ర మీడియాను ఆకర్షించినటువంటి పరిస్థితి కానీ, అనంతపురం జిల్లాలో మళ్ళీ ఫ్యాక్షను మొదలవబోతోందనే చర్చలకు దారితీయడం కానీ, ఇవన్నీ కూడా కేవలం ఒక సుధాకర్ అనేటువంటి ఒక ఎస్ఐ వైఫల్యమా, లేదా తన కాకి చొక్కాను తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టడం వలన తన రాజకీయ ప్రయోజనాల కోసం, తన భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసం అతను తన కాకి చొక్కాను, తన యాదవ కులాన్ని కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయడమా? మరి నేరం ఎవరు చేసినా అది నేరం కాదా? రామగిరి మండలంలో మీ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదం కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను నేలపైన కూర్చోబెట్టడం తప్పు కాదా? దళితుల్ని కించపరుస్తా నీ స్టేషన్ చుట్టూ తిప్పుకోవడము, వారిని అవమానించడం తప్పు కాదా? మరి తలారి రాజు అనేటువంటి ఒక వ్యక్తి చనిపోతే కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు అతన్ని కింద పడేసి దొమ్మల మీద తొక్కి అతను ఆ రోజు రాత్రే చనిపోతే నీవు మేనేజ్ చేసి కాదా వారి భార్యతో సంతకం పెట్టించుకున్నావు? ఇంటికి వచ్చి భోంచేసి పడుకున్నాడు, తర్వాత నిద్రలో గుండెపోటుతో చనిపోయినాడు అనేసి. మరి ఇలా ఒక హత్యను ఏ విధంగా సాధారణ మరణంగా నువ్వు చిత్రీకరించగలిగావో, నువ్వు అనేక దౌర్జన్యాలు ఈ మండలంలో జరగనిచ్చావో, అన్కండిషనల్ సపోర్టు చట్టాన్ని పక్కన పెట్టేసి నీ ధర్మాన్ని నువ్వు చదువుకున్న చదువును, నువ్వు వేసుకున్నటువంటి కాకి చొక్కా యొక్క ధర్మాన్ని, దాని విధులను బాధ్యతలను పక్కన పెట్టేసి ఏ విధంగా అవుట్రైట్ అన్కండిషనల్గా నువ్వు సపోర్ట్ చేస్తూ ప్రోత్సహించినావో ఆ ప్రాంతంలో ఉన్న నేరగాళ్ళని, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేరగాళ్ళని ఏ విధంగా నువ్వు ప్రోత్సహించినావో దాని ఫలితం కాదా ఈరోజు లింగమయ్య హత్య? మరి 27వ తేదీన ఎన్నిక ఉంది, 26వ తేదీన అనెక్సర్ 1 అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి మా విప్ అడ్వకేటు మాజీ పీపీ గురువ నాగిరెడ్డి మా విప్ వచ్చి అనెక్సర్ 1 అనెక్సర్ 2 సబ్మిట్ చేయడానికి వస్తే వారిపైన దాడి చేసినప్పుడు నీవు కాదా వారి వాహనంలో ఒక కొడవలిని చేర్చింది, అన్యాయంగా అక్రమ కేసులు వారిపైన బనాయించింది? ఒక ఎలక్షన్ ప్రెమిసెస్లోకి పరిటాల సునీత సొంత గ్రామానికి సంబంధించినటువంటి ఒక ఎస్సీ వ్యక్తికి ఏమీ పని ఉంటుంది? ఆ రోజు పూర్తిగా వీడియో కెమెరాలు ఉన్నాయి, చుట్టూ పోలీస్ బందోబస్తు ఉంది. ఎలక్షన్ ప్రెమిసెస్ అయినటువంటి మండల కార్యాలయం యొక్క కాంపౌండ్లో జరిగినటువంటి దాడికి మరి వెంకటాపురం గ్రామానికి సంబంధించినటువంటి ఒక దళిత వ్యక్తికి ఏం సంబంధం ఉంటుంది? అతనితో మీరు సునీత కలిసి కుట్ర చేసి కంప్లైంట్ తీసుకొని దాడికి గురి కాబడిన వాళ్ళపైనే మీరు మళ్ళీ కేసు పెట్టడం, ఎస్సీ యాక్ట్ పెట్టడం, 307 పెట్టడం, ఆర్మ్స్ యాక్ట్ పెట్టడం, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం. అంటే మరుసటి రోజు జరగబోయే ఎన్నికల్లో ప్రజాస్వామ్యం ఉండదు, నేతి బీరకాయలో నెయ్యిలాగే ఉంటుంది, చట్టం ఇప్పటికే పరిటాల వాళ్ళకు చుట్టమైపోయింది అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వడం కాదా మీరు చేసింది? మరి మరుసటి రోజు అదే గూండాలు ఎవరైతే పరిటాల సునీత బంధువులు గురువ నాగిరెడ్డి పైన దాడి చేశారో వాళ్ళందరినీ తీసుకొని నువ్వు మళ్ళీ పెనుగొండకు వచ్చావు. నీ జ్యూరిస్డిక్షన్ కాదది. 27 ఉదయము కర్ణాటకలో క్యాంపుకు వెళ్ళినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు కోర్టు ప్రొటెక్షన్ ఉంది కాబట్టి పోలీసులను ఆశ్రయించారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ 7 జీపుల్లో వాళ్ళను బాగేపల్లి టోల్ ప్లాజా నుంచి తీసుకొని రామగిరి వైపు వస్తూ ఉండగా 12 గంటలకు సమయం ముగిసింది, కోరం లేదు, వాయిదా వేశామనేసి సమాచారం రావడంతో వాళ్ళని వెనక్కి తిరిగి పెనుగొండ ఎంఆర్ఓ కార్యాలయం వైపు తీసుకొని రావాలనేసి ఎస్పీ గారు డిసైడ్ చేయడము. అంతలోనే నువ్వు కూడా నీ పరిధి రామగిరి దాటి వచ్చి ఆ పోలీసు జీపుల్లో ఎక్కి భారతీయ ఒక ఎంపీటీసీని బెదిరించి పరిటాల సునీత శ్రీరామ్తో వీడియో కాల్ మాట్లాడించింది నిజం కాదా? మరి ఇద్దరు యాదవులు, మేము కూడా ఆదిలక్ష్మి యాదవ్ అనే అమ్మాయికి ఎంపీపీ అభ్యర్థిగా నిర్ణయించినాం. మరి
వారిని కానీ కొండయ్యను కానీ ఇద్దరు యాదవులు ఎంపీటీసీలు ఉండగా వాళ్ళను కులం పేరుతో నువ్వు ప్రలోభానికి గురి చేసేటువంటి ప్రయత్నం చేయడం వాస్తవం కాదా? ఇవన్నీ నీ కాకి చొక్కా నేర్పించాయా ఇటువంటి దిగజారుడు విధానాన్ని? పచ్చ చొక్కాకు చట్టాన్ని చుట్టంగా చేయమని చెప్పిందా నీ కాకి చొక్కా? దీనికైనా నీకు కాకి చొక్కా ఇచ్చింది ఈ వ్యవస్థ?